ఏదో చెప్పాలి కదా, క్రైస్తవులుగా మనకు నిరంతరం మనం ఒకటి కోల్పోతూ ఉంటాం. అదేంటి చెప్పాలి కదా, అన్నీ ఉన్నా నిరంతరం ఒకటి కోల్పోతూ ఉంటాం మనం. ఒకటి కోల్పోతాం. ఏంటంటే కరెక్ట్, విశ్వాసం. ఒకసారి మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుంచి చదువు. ఆయన బయలుదేరి మార్గంలో పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట యెహోవా నుండి నిత్య జీవులకు వారసులకు నేనేమి చేయుదును అని అడిగాను. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు అనే ఆజ్ఞలు నీకు తెలియదు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉండినని చెప్పాను. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొద్దుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఒకసారి ఈ మనిషి ఏమన్నాడు చదువుకున్నాం కదా, ఏమన్నాడు? నిత్య జీవములకు వారసులకు నేనేమి చేయవలను? నిత్య జీవానికి వారసులకు నేనేం చేయాలి? రైట్. ప్రభువు ఏం చెప్తున్నారు? ఇంటి వచనంలో చూసి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొద్దుగా నీకు ఒకటి కొద్దుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగిన అమ్మి పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పు. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. మనిషి దగ్గర ఏమున్నాయి? మనిషి దగ్గర ఏమున్నాయి? ఎటువంటి ఆస్తి? ఎటువంటి ఆస్తి? 22. అతడు మిగుల ఆస్తి గలవాడు. మిగుల ఆస్తి గలవాడు అంటే ఏం కొడతలేదు, కానీ ఏదో కొత్తగా అనిపిస్తాం. ఏదో కొత్తగా ఎలా అనిపిస్తుంది చూడండి. 21వ వచనంలో చెప్తాను. అతన్ని చూసి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొద్దుగా ఉన్నది. కింది వచనంలో అతన్ని ఎలా వర్ణిస్తా ఉన్నాడు? మిగుల ఆస్తి గలవాడు ఎలా వర్ణిస్తా ఉన్నాడు? అదే పై వచనంలో యేసు చెప్తా ఉన్నాడు, ఒకటి కొద్దుగా ఉందని చెప్తా ఉన్నాడు. రైట్. ఏంటి ఆ కొద్దుగా ఉన్నది అని మనం ఆలోచిస్తే ప్రభువు ఏం చెప్తా ఉన్నారో నెక్స్ట్ టైం చదవాలి. నీకు ఒకటి కొద్దుగా ఉన్నది, అమ్మే బీదలకి పరలోకమందు నీకు ధనము కలుగును. ఏమని చెప్తా ఉన్నాడు? తీసుకోవాలి నీకున్న అంతా అమ్మేసి పేదలకి పనిచేసి ఏమంటున్నాడు? నువ్వు వచ్చి నన్ను వెంబడించు. వచ్చి ఎవరిని వెంబడించాలి? నన్ను వెంబడించు. యేసుక్రీస్తుని వెంబడించాలి. రైట్. అయితే ప్రభువారు అక్కడ విషయాన్ని చెప్పారు. ఏమని? పరలోకం అంతా మీ
మీ ధనం అధికము. నీ ధనం అధికం అవ్వదు. పరలోకం అంటాడు నీ ధనం అధికం అవుతుందని ప్రభు అని చెప్పినప్పుడు ఈ మనిషి ఏం చేయాలి? వాస్తవానికి అయితే చేయాలి. ఆ? ప్రభు చెప్పింది చేయాలి. ప్రభు చెప్పింది చేయాలి. అసలు ఈ మనిషి ప్రభుకి అయితే ఎందుకు రావాలి? నిత్య జీవం నిత్య జీవం వరకు వచ్చాడు. అంటే ప్రభువు దగ్గరికి వస్తే నిత్య జీవం ఎలా దొరుకుతుందో ప్రభు చెప్పాడని చెప్పేసి తెలుసు కాబట్టి ఇది ఏం చేశాడు? ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అంటే కొత్త రూపం విశ్వాసం ఉందా? ఉంది ఉంది కాబట్టి వచ్చి అడిగాడు ఆయన. రైట్. ఇప్పుడు ప్రభు వారు పలికిన మాటను బట్టి ఇది ఏం చేయాలి? అంగీకరించి ముందుకెళ్ళాలి. రైట్. 24లో 23 చదవాలి. అప్పుడు సారీ 22 చదివి 23 చదవాలి. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖం చిన్నపుచ్చుకొని గుర్తుపరచు వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? గుర్తుపరచు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపరచు వెళ్ళిపోయాడు. ఈ మనిషికి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నట్టే ఎలా వెళ్ళేవాడు? సంతోషంతో వెళ్ళేవాడు. తనకున్నటువంటి ఆస్తిని మొత్తం ఏం చేసేవాడు? అమ్మే బిడ్డలకిచ్చేవాడు. కేవలం ప్రభుత్వ ఆస్తిని వేసిన మాత్రం వెంబడించేవాడు. రైట్. కానీ 22వ వచనంలో అతడు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, అతడి భావోద్వేగాలు ఎలా ఉన్నాయని మనం వాటిని చూస్తే అర్థమవుతాం. 23లో ప్రభు ఏం రాస్తున్నాడు? అప్పుడు యేసు చుట్టూ చూసి ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాడు. ఏమంటున్నారు? శిష్యుడు విశ్రామం ఉంది. దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అంటే సూది వెచ్చములో సులభం. అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవరు రక్షణ గలవాడని ఆయన అడిగి యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు. దేవునికి సమస్తము సాధ్యమే అని. రైట్. అయితే ఇక్కడ ఆలోచించవలసిన మాట ఏంటంటే ఒకడు బాగా ధనవంతుడే ఉంది, వాడు క్రైస్తవుడే ఉంది. ఇప్పుడు ఈ మాట పట్టి ఒకడు బాగా ధనవంతుడు అనుకున్నాడు. ఆ ధనవంతుడు క్రైస్తవుడు. అయితే ఈ ధనవంతుడు పరలోక రాజ్యానికి అర్హుడా కాదా? మనసు ఎలా ఉందో గట్టి చెప్పదు. నమ్మిక ఉంచేవారు ఎటువంటి విశ్వాసం ఉంటుంది? ఎటువంటి విశ్వాసం ఉంటుంది? దేవుని ఓకే. దేవునిపై నమ్మకం కలిగి ఉంటే అర్హుడు. డబ్బు మీద కాదు, దేవునిపై ఉండాలి. రైట్. దేవుడు అయితే మరొక ఆశీర్వాదాన్ని మనం చూస్తాం కదా. ఒకసారి మత్తయి వార్త ఒకసారి అసలు విశ్వాసం అంటే ఏంటో ఒకసారి ముందుకే చూసుకొని మనం కొంచెం అనుకోవాలి. ఎప్పుడో అసలు పడుతున్నాం. పదకొండవ
ఒకటో వచ్చింది. బుక్ ఆఫ్ హీబ్రూస్ నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనది ఉన్నవనకు రుజువై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమై ఉన్నవి. అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థం వలనే నిర్మింపబడలేదని విశ్వాసము చేతనే గ్రహించుకొనుచున్నాము. ఇప్పుడు ఇక్కడ జరిగిన మాట బాగా అర్థం చేసుకోండి. ఇంకా విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపంలో అదృశ్యమైనవి విన్నవాళ్లకు రుచులనే ఉన్నాయి. ఇప్పుడు మార్క్స్ వాటిలో జరిగినటువంటి వాటి వల్లనే మనం ఆలోచిస్తుంటే ప్రభువు ఏమని చెప్పారు? ఎక్కడ ధనం దొరుకుతుందని చెప్తున్నాడు ప్రభు. పరలోక రాజ్యంలో అదందరూ ధనాన్ని సంపాదించుకోవచ్చు. పరలోక రాజ్యంలో ధనాన్ని సంపాదించడం అంటే అది కనబడేదా మనకి? కనబడేది అంటే అదృశ్యమైనది. రైట్. ఇప్పుడు ఈ వ్యక్తి అదృశ్యమైన దాని గురించి నిరీక్షించకుండా ఏమంటున్నాడు? విశ్వాసం అంటే ఏమంటున్నాడు? నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపం. ఎప్పుడు నిజ స్వరూపానికి వస్తుంది? రియాలిటీకి ఎప్పుడు వస్తుంది? నిరీక్షించడం. ఎప్పుడు నిరీక్షించినప్పుడు. ఎలా నిరీక్షించాలి? విశ్వాసంతో. ఎలా నిరీక్షించాలి? విశ్వాసంతో నిరీక్షించినప్పుడు అదేమవుతుంది? నిజ స్వరూపం అవుతుంది. ఇక్కడ ఈ మనిషి అలా నిరీక్షించలేకుండా ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. రైట్. చూడు, ఇంకో వాక్యం మన ముందుకు వెళ్దాం. మత్తయి రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుంచి ఎవరైనా ఈ వ్యక్తి శతాధిపతి. శతాధిపతికి ఏముంటుంది? శతాధిపతికి ఏముంటుంది? అధికారం ఉంది. రైట్. ఎవరికి బాగోలేదు? తన దాసునికి బాగోలేదు, తనకి కాదు. ఆయనను పెడుతున్నాడు. యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరిచాను అని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోకి వచ్చినప్పుడు నేను పాత్రను కాదు, నీవు మాట మాత్రం సెలవు. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. నేను కూడా అధికారమునకు లోబడిన వాడు. నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పోమంటే పోను, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయని ఉత్తరం ఇచ్చాను. యేసు ఆ మాట విని ఆశ్చర్యపడి ఇంత వచ్చుచున్న వారిని చూసి ఇశ్రాయేలీయులలో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెబుతున్నాను. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాంతో కూడా ఇసాకుతో కూడా పర్లోక రాజ్యమందు కూర్చుందరు. కానీ రాజ్య సంబంధాలు వెలుగు చీకటిలోకి పోయిపోతుంది. అక్కడ
వేడుకోవడం పండు కొడుకులు ఉండునని మీతో చెప్తున్నాను. ఇక వెళ్తున్నాం. నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవకాశం శతాధిపతిగా చెప్పు. ఆగడిలో అతని దాసుడు స్వతంత్రమని. ఇక్కడ ఈ సందర్భంలో చాలా క్లియర్గా కనబడుతుందంటే ఒక శతాధిపతి ఎవరైతే వచ్చాడు? యేసుప్రభు వచ్చాడు. ఇప్పుడు యేసుప్రభు వారు ఏమైనా రాజా లేకపోతే ఏమైనా స్వస్థపరిచేవారా? డాక్టర్ వైద్యుడా? కాడు. అవునా? కానీ ఎవరో చెప్తే నేను విన్నట్టున్నాడు. ఏమని? అవి పలానా వ్యక్తి కపినామంలో ఇలా అద్భుత కార్యాలు చేస్తున్నాడు. బహుశా నువ్వు కూడా వెళ్ళి పలానా వ్యక్తికి చెప్తే నయమంతుడు అని అంటే వ్యక్తి ఏం చేశాడు? వ్యక్తి ఏం చేశాడు? అమ్మాడు. అమ్మాయిగా నమ్మిన తర్వాత ఒక ఏమంటారు అధికారపు పోస్టులో ఉన్నామన్నాము. ఎవరు పంపిస్తాం సహజంగా? ఒక దాసు అంటే ఒక పిఏనో లేకపోతే తనకి ఉన్నామని పంపిస్తాం. ఏమని చెప్పి ఫలానా వ్యక్తి ఉన్నాడు తీసుకోండి, ఫలానా వ్యక్తి కపటంలో ఉన్నాడంటే వెళ్ళి తీసుకొని రా అని చెప్తాడు. ఇలా చెప్పు, నాకు అసలు పాలన చెప్పు, నేను కపటంలో శతాధిపతిని రమ్మన్నాడని తెలియమని చెప్పానంటే ఏం చేస్తారు? యూజువల్గా ఏం చేస్తారు? తీసుకోండి. ఎందుకు ఒక ఆఫీసర్ శతాధిపతి అని చెప్పేసి మనం ఏం చేస్తాము? వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ శతాధిపతి వైఖరి చూస్తుంటే ఎలా ఉంది? తనను తాను తగ్గించుకున్నాడు. అదే మాటలు క్లియర్ చెప్తున్నాడు. ఇక్కడ ఎలా వచ్చిన చేసుకున్నాడు? 9వ వచనంలో నాకు కూడా అధికారం ఉంది. నేను కూడా రమ్మంటే వచ్చేవారు ఉన్నారు, పోమంటే పోయేవారు ఉన్నారు. కానీ స్వయంగా నేనే వచ్చాడు. ఎందుకోసం వచ్చాడు? ఎందుకోసం? తన కోసమా? తన దాసుని కోసం వచ్చాడు. తన దాసుని కోసం వచ్చి ఏమంటున్నాడు చూడండి. 8వ వచనం, 8వ అధ్యాయము 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇందులో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకున్నాడు. వేడుకోవడం అంటే ఏంటి? రిక్వెస్ట్ చేయడం. ఏం చేశాడు? వేడుకుంటున్నాడు. ఆర్డర్ ఇవ్వట్లేదు. అధికారి కదా అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వట్లేదు. కానీ వీళ్ళకేమని తెలుసు? 6వ వచనం సార్. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇందులో బాధపడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొని, యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరిచిందని అతనితో చెప్పగా, నేను వచ్చి వాడిని స్వస్థపరచుదని ఏమంటున్నాడు? నేను వస్తాను, వచ్చి ఏం చేస్తాను? స్వస్థపరుస్తాను అంటున్నాడు. కానీ శతాధిపతి ఏమంటున్నాడు చూడండి. చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు ఏమంటున్నాడు? నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు దానికంటే ముందు పదం ఉంది. ఏమంటున్నాడు? ప్రభువా. యూజువల్గా శతాధిపతి ఎవరన్నది ప్రభువని? ఆయన పైన ఉన్న అధికారంలో లేకపోతే రాజుని మాత్రమే మనం ఏమంటాము? ప్రభు అని అంటాము. కానీ ఇక్కడ యేసుప్రభు రాజా. ఆయన కిరీటం పెట్టుకున్నాడా? చక్కటి వస్త్రాలను నడుచుకున్నాడా? లేదు. అటువంటి వ్యక్తిని ఇది ఏమంటున్నాడు? ప్రభు అంటున్నాడు. నెక్స్ట్, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అంటే పూర్తిగా ప్రభు ఎటువంటి వాడో నేను తెలుసుకున్నాడు. నీవు మాట మాత్రమే సెలవు. నువ్వు నా ఇంటి వరకు రాగయ్యా. నువ్వు నా ఇంటి వరకు రాని అవసరం లేదు.
కేవలం నీ మాట మాత్రమే వదిలితే చాలు అని అంటున్నాడు. కేవలం ఏమనగాలంట నీ మాట మాట మాత్రం చెల్లు. అయితే అతనికి ఏమవుతుంది? స్వస్థత అనేది కలుగుతుందని చెప్తాను. అసలు ఇంతకుముందు మాట్లాడుతున్నట్టు శతాధిపతి ఏమని చెప్పాలి? తన కిందున్న వాడికి ఒక మాటను చదివిస్తే వాళ్ళు ఏం చేస్తారు? చేస్తారు. ఆ పనిని చేసుకొని వస్తారు. కానీ తన మాటకు ఉన్నటువంటి అధికారం కన్నా ప్రభువుకు ఉన్నటువంటి అధికారం ఎంతో గొప్పని చెప్పేసి ఈయన విశ్వసించడం ద్వారా ప్రభు ఏమైనా కింద వచ్చింది. నేను కూడా అధికారంలో యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని చూసి ఎందుకు ఆశ్చర్యపడ్డాడు? నేను నిర్మించాను కదా విషయాలు, దాన్ని బట్టి ఆయన ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని చూసి ఇశ్రాయేలులో నేను ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు. ఇశ్రాయేలులో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. అనేకులు చాలు. ఎవరికి లేదంటే విశ్వాసం? ఇశ్రాయేలుకి లేదు విశ్వాసం. కానీ ఎవరికి ఉంది? ఒక అండైనటువంటి శతాధిపతికి అటువంటి విశ్వాసం ఉంది. ఇప్పుడు ఉదాహరణ అందులో ఒకరికి ఏముంది? విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది. ఎంత విశ్వాసం ఉంది? చాలా చాలా విశ్వాసం ఉంది. ఎంత విశ్వాసం అంటే ప్రభువే సర్వానికి అధికారి అని నమ్మంత విశ్వాసం. మరొకరికి ఏముంది? అల్పమైనటువంటి విశ్వాసం. ఎటువంటి విశ్వాసం అంటే అల్పమైనటువంటి విశ్వాసం. ఈ విశ్వాసి ఎప్పుడు దేవుడి దగ్గరికి వస్తాడో, ఎప్పుడు దేవుడి నుంచి దూరం అయిపోతాడో ఎందుకు? అల్ప విశ్వాసం కలిగి ఉండడం ద్వారా కాదు. ఎందుకు తెలియదు? భాగం రాశారు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొరకబడిన వాడి శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమైన మరణమును కనును. 14లో ఏమంటున్నాడు దేవుడు? ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొరకబడిన వాడై శోధింపబడు. ఇక్కడ ఈ యవనస్తులు వచ్చిన తర్వాత ప్రభు ఏమని చెప్పాడు? తనకు ఉన్నటువంటి ధనాన్ని విడిచిపెట్టుకోమంటున్నాడు. కానీ తనేమనుకుంటున్నాడు? అరే ఇంత ఆశ నేను కూడబెట్టుకున్నాను కదా, ఇంత ఆశ కూడబెట్టుకున్న తర్వాత కష్టపడి కూడబెట్టుకున్నది ఎవరికైనా ఇవ్వాలంటే ఎలా ఉంటుంది? మన మనసు ఎలా ఉంటుంది? ఎవరికైనా ఇవ్వాలంటే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఎందుకు? కష్టపడతాం. ఎందుకు కష్టపడతాం. కష్టపడింది కాబట్టి ఇవ్వరా? కష్టపడింది కాబట్టి ఇవ్వరా అంటున్నారు. అయితే వాక్యం ఏమంటుందో చూడండి. ఏమంటుంది వాక్యం? మీరు కష్టపడతాం అంటున్నారు, కానీ వాక్యం ఏమంటుంది కదా? చదవండి ఏమంటుంది? 14వ వర్షం. ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ. ఏంటది దురాశ? నేను సంపాదించింది నేను మాత్రమే కాదు, నాకు కూడా దురాశనే కాదు. కాదంటే దురాశనే కాదు అనేవాళ్ళు కాదు. అందులో కొద్దిగా పేదవారికి కూడా మంచిది. ఓకే సరే. అయితే వాక్యం ఏమంటుంది?
స్వకీయమైనటువంటి దురాశ అంటే దేవుడు దురాశ అనట్లేదు, మీ సహోదరుని దురాశనం అనట్లేదు. ఏమంటుంది? సొంత స్వకీయమైనటువంటి దురాశ చేత ఏమవుతున్నారంటే మనుషులు విడిపోయి మనులు తోడుపడి వాడు ఏమంటున్నాడు? శోధింపబడుతున్నాడు. ఇక్కడ ప్రభువు కూడా వాడిని అంతా విడిచిపెట్టి రారా అని అన్నప్పుడు వాడు ఏం చేశాడు? విడిచిపెట్టి రావాలి. కానీ వాడు ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ఎందుకు? విపుల ఆస్తి గలవాడు. ఆస్తిని అంతా వదిలేస్తే ఏమవుతుంది? ఉదాహరణకి వాడు పెళ్లి చేసుకోవాలనుకున్నాం, ఆస్తిని ఎవరికి పంచి పెట్టాలి? ఎవరు కావాలి? ఆస్తి ఎవరు కావాలనుకుంటాం? పిల్లలకు. ఇది స్వకీయమైనటువంటి ఆశన దురాశన? ఆశన. అయితే ఇప్పుడు వీటిని అక్కడ పెట్టుకొని ఆశ, దేవుడు ఆశ రెండు పక్కన పెడితే నేను ఒప్పుకుంటాడు. ఆశని దేవుడిని పక్కన పెడితే ఆశ లేదు మర్చిపోయి కాదు. ఆశను దేవుడిని రెండింటిని పక్కన పెడితే నేను ఎంచుకుంటాను. దేవుని చూసి చేసుకోవాలి అని అంటున్నారు కానీ దేవుని చూసి చేసుకుంటామని అనట్లేదు. అక్కడే కనబడుతున్నాం దురాశంతో. దేవుని చూసి చేసుకోవాలి. మన విశ్వాసం ఎంతుందో అక్కడే కనబడుతుంది. అయితే దురాశ వలన ఏమవుతున్నాం? మనము ఈడపడి మనలో పడి శోధింపబడి చివరికి అది దేనికి ఆలోచిస్తూ ఉంది? మరణం కంటే ముందు పాపాన్ని. రైట్. ఇప్పుడు మనం ఆదికాండంలో తెలుసుకోవాలి. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం కాబట్టి పురుషుడు దేవుడైన యెహోవా చేసిన అది ఆ స్త్రీతో నిజమా? తోట చెట్లలో దేని ఫలములైనను దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను తినవచ్చు. అయితే తోట మధ్య ఉన్న చెట్టు వచ్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పేదాన్ని సర్పముతో అన్నాడు. అందుకు సర్పము మీరు చావనే చావరు. ఏమనుకుంది? మీరు చావనే చావరు. మీరు వాటిని తినమున మీ కన్ను తెరవబడినయో మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవుడు తెలవాలి. దేవుడు తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్ష ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది చూచి ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు భర్త కూడా ఇచ్చాను. అతడు కూడా తిన్నాడు. ఈ సందర్భంలో ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే అవ్వ మొదటి ఏం చేసిందని మనం నేర్చుకున్నాము. దేవుని వాక్యాన్ని తను ఉన్నదన్నట్టుగా చెప్పుకుంటా ఏం చేసింది? మొదట్లో వకీకరించి చేసిందా? అవును, వకీకరించి ఏమని చెప్తా ఉంది? వాటిని ముట్టకూడదు అని చెప్పాడు దేవుడు అని చెప్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఉదాహరణకి ఇందాక నేర్చుకున్నటువంటి మత్తయి రాసినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ శతాధిపతి ఎవరికి ఎక్కువ అధికారం ఉందని భావిస్తూ ఉన్నాడు? తన మాట కన్నా యేసుప్రభుకి ఎక్కువగా అధికారం ఉంది.
అని తను నమ్మాడు. కానీ అవ్వ ఇక్కడ ఏం చేస్తూ ఉంటాయి? అవ్వ ఏం చేస్తుంది ఇక్కడ? ఏదైనా పెద్ద నిర్ణయాన్ని మనం తీసుకోవాలనుకుంటే సహజంగా ఎవరి దగ్గరికి వెళ్తాం మనం? అంటే పాసింజర్నే వెళ్తే అన్నీ అనుకుంటాను. పెద్దవాళ్ళే సహజంగానే అంటున్నాను అంటే ఎవరి దగ్గరికి? పెద్దవాళ్ళే పెద్దవాళ్ళు. ఎవరు పెద్దవాళ్ళు? ఇంట్లో ఉంటే పెద్దవాళ్ళు కానివ్వండి, లేకపోతే అనుభవస్తులు మనకు తెలిసిన వాళ్ళు అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వెళ్ళి ఏం చేస్తాం మనము? సలహానే తీసుకుంటాం, అంటే కోరుకుంటాం మనం. రైట్. ఇక్కడ పండుని తినడం తినకపోవడం అనేది ఎటువంటి నిర్ణయం? ఇది సొంత పెద్ద నిర్ణయమా చిన్న నిర్ణయమా? పెద్ద నిర్ణయం. పెద్ద నిర్ణయం. ఇటువంటి పెద్ద నిర్ణయాన్ని తీసుకునే ముందు ఏం చేయాలి? ఎవరైనా ఏం చేయాలి? సలహా తీసుకోవాలి. రైట్. ఇప్పుడు సలహా తీసుకోవాలంటే ఆదాము అమ్మకి పెద్దలు ప్రభు దేవుడు. ఈవిడ ఏం చేసింది? ఇప్పుడు సలహా కోరకుండా, సొంతంగా సలహా కోరుకోకుండా ఏం చేసింది? సొంత నిర్ణయాన్ని తీసుకో. రైట్. అంటే తను ఎవరికంటే ఎక్కువ భావించుకుంది? తను ఎవరికంటే ఎక్కువ భావించుకుంది ఇక్కడ? దేవుని వాక్యం లేకపోతే యేసు ప్రభువు కంటే, లేకపోతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ కంటే ఎక్కువ తాను అధికారం తనకు ఎక్కువ ఉందని భావించుకొని తను ఏం చేసింది? నిర్ణయాన్ని తీసుకుంది. రైట్. అదే శతాధిపతి గురించి ఆలోచిస్తుంటే శతాధిపతికి అంత అధికారం ఉన్నా కూడా తను ఏం చేశాడు? తను తాను తగ్గించుకున్నాడు. తను తగ్గించుకొని ఏమంటున్నాడు? మాట సెలవుకుంటున్నాడు. అంటే పూర్తిగా తన విశ్వాసాన్ని ఎవరిపై చూపిస్తూ ఉన్నాడు? దేవుడికి అనుకొని దేవుడిని తను వేడుకుంటున్నాడు, యేసు కుమారుని వేడుకుంటున్నాడు. కానీ ఇక్కడ హవ్వ విషయంలో మనకి ఏమనబడతా ఉంది? అటువంటిది ఏది కూడా తను చేసినట్టు కనబడట్లేదు. అవునా? రైట్. నెక్స్ట్ తను 4వ వచనం. అందుకు సర్పము మీరు చావనే చావరు. సర్పం ఎవరు? వాడు అపవాది. మనకి సర్పం మనకి అపవాది. మీరు చావనే చావరు. ఏదైనా మీరు వాటిని తిరుదినమున మీ కళ్ళు తెరవబడినయో మీరు మంచిగా ఎదిగిన వారై దేవతల వలె ఉందరయో దేవునికి తెలియదని స్త్రీతో చెప్పగా. ఇప్పుడు మీరు ఇందాక నేను అడిగినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తానని అంటే మీరు ఏమన్నారు? అనుభవాలు లేకపోతే పెద్దల దగ్గరికి వెళ్తామన్నారు. ఇప్పుడు ఆడవారు పెద్దవారు అడిగినప్పుడు ఏమన్నారు? దేవుడు అన్నారు. మరి అపవాదాన్ని నమ్మడానికి ఆరంభం వరకు దేవుడు అవ్వ తన సొంత నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణం అది కూడా ఎవరిని నమ్మి? అపవాదిని నమ్మి. ఎవరిని నమ్మి? అపవాదిని నమ్మి. ఇప్పుడు అపవాది వారితో ఏమైనా నడిచాడా? లేకపోతే అపవాది వారికి నడిచాడా? మరి అవ్వ నమ్మడానికి గల కారణం ఏంటి? అవ్వ నమ్మడానికి గల కారణం ఏంటి? చెప్పండి. అవ్వకంటే జ్ఞానం లేదు. అవ్వకంటే జ్ఞానం లేదు అని అంటే అవ్వకి ఎంత జ్ఞానం ఉండాలి ఆ పండుగ తినాలంటే? అవ్వకి ఎంత జ్ఞానం ఉండాలి ఆ పండుగ తినాలంటే? ఈ ప్రపంచంలోనే చాలా తెలివైన స్త్రీగా ఉండాలన్నా
లేకపోతే ఆ పండును తినద్దు అని చెప్తే ఆ చిన్న ఇన్స్ట్రక్షన్ మాత్రమే తన జ్ఞాపకం ఉంచుకొని నాకు సేపు ఉండాలి. ఎంతగానో కావాలి. మీరు మీ పిల్లలకి ఒక పనిని చేయవద్దు అని చెప్పినప్పుడు వాడికి ఎంత జ్ఞానం కావాలి? ఈ లోకంలో ఉన్నటువంటి మొత్తం జ్ఞానం కావాలా, లేకపోతే ఆ పనిని చేయవద్దన్న మాటకు మాత్రం వాడు గుర్తు పెట్టుకొని చేయకూడదు? ఎంత కావాలి? కొంచెం మాత్రం కావాలి. అంటే ఆ ఒక్క వచనం కావాలి వాడు. రైట్. అయితే మళ్ళీ ఎందుకయ్యా అపరాధం చేసిన అంటే యాకోబు రాసిన పత్రిక మొదట 84వ వచనం. యాకోబు రాసిన పత్రిక ప్రతి వాడును నాకు అతీయమైన దురాశ చేత ఇవ్వబడి మరలు కొనబడిన వాడై శోధింపబడును. అబ్బా, అక్కడ ఏమైంది? శోధింపబడుతుంది. దేవుడు ఎందుకు పెట్టాడు చెప్పింది? మనం పరీక్షించడానికి. రైట్. అయితే ఆ శోధనకు తను ఏమైంది? ఇవ్వబడింది. ఇలా ఇవ్వబడింది అంటే తన స్వకీయ దురాశ చేత తను ఇవ్వబడింది. అంటే చేయాలన్న ఆలోచన మన మధ్యలో లేనప్పుడు మనం దాన్ని చేయం. కానీ చేయాలని అనిపిస్తున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం? మన హృదయం ప్రేరేపిస్తూ ఉంటుంది పదిసార్లు. ఏమని? చెయ్యి 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 చేయాలి. అలా అవ్వల హృదయం మనకి క్లియర్గా అవుతా ఉంది. ఏమంటే అడవలసిన ఉంటుంది కదా. ఆ స్త్రీ ఆ వృక్షమును ఆహారములకు మంచిది, కనులకు అందమైనది. మంచిదని ఎవరు చెప్పారు? ఆమె తనే అంటుంది. కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది చూసినప్పుడు ఆమె దాని స్థలంలో కొన్ని ఎప్పుడైంది? పండు వరకు వెళ్తే ఏం కాదు, మళ్ళీ చేయడానికి తీసుకోవచ్చు. కానీ పండునే పీకేసి తినడం అనేది అసలు అది మామూలు పని కాదు. సార్ ఒకటి ఏమైంది? తీసుకున్నది తన జ్ఞానానికి కంటే దేవుని జ్ఞానానికి కంటే తన జ్ఞానమే ఎక్కువ భావించి ఏం చేసింది? ఆ నిర్ణయాన్ని తీసుకుంది. రైట్. తర్వాత చూసింది బాగుందన్న ఆ నిర్ణయాన్ని తను మళ్ళీ తీసుకుంది. తర్వాత ఏం చేసింది? తినేసి అంతటా ఆయన లేదు, తన భర్త కూడా ఇచ్చేసింది. తన భర్త కూడా ఇచ్చింది. అయితే తన భర్త ఏం చేయాలి? ఏం చేయాలి? వాస్తవానికి అయితే ఏం చేయాలి చెప్పండి? ఎందుకు తిన్నావు అని ఏం చేయాలి? అడగాలి, ప్రశ్నించాలి. అవునా? రైట్. ప్రశ్నించకుండా తన ఏం చేశాడు? ఆయన ఇద్దరు ఏం చేశారు? ఇప్పుడు ఆదం కూడా ఏమంటున్నాడు? ఆదం ఏమంటున్నాడు? ఆదం భవిష్యత్తు వదిలేస్తున్నాడు. వాస్తవానికి ఆడవాళ్ళు ఏమంటారంటే ఒక పనిని చేయదని చెప్తే ఆ పనిని చేయాలి 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 అని ఏమంటారని స్టబ్బర్నెస్ ఏమంటారు కదండి? పట్టుదల. రైట్. పట్టుదల. ఆ పట్టుదలనే వద్దనమాట. అలా అవ్వ కూడా చాలా పట్టుదలతో ఆదాము మధ్య ఒక్కన్నా కూడా ఉత్సాహంగా కొన్ని చేసి తెప్పించినట్టుంది. ఎలా నాకు చెప్తున్నాను తీసుకురాకండి. అయితే ఆదం ఏం చేయాలి? రిజెక్ట్ చేయాలి. రైట్. కానీ ఆదం కూడా ఏం చేశాడు? తినేసాడు. తినేసిన తర్వాత అవ్వ ఏం చేసింది?
అసలు పాపం ఎవరు చేశారు మొదట? అవ్వ చేసింది. రైట్. అవ్వ చేస్తే మరి మనం ఎందుకు ఆదాం చేసి మాట్లాడుకుంటాం? ఆదాం పాపం చేశాడు, ఆదాం పాపం చేశాడని మనం మాట్లాడుతున్నాం. ఆయన కూడా తిన్నాడు. ఆయన కూడా తిన్నాడు. ఓకే, అది ఒక రీజన్. అది నెక్స్ట్ ఇంకే కారణం మానవులకు అందరికీ ప్రతినిధి ఎవరు? మానవులకు అందరికీ ప్రతినిధి అంటే రిప్రజెంటేటివ్ ఎవరు? యేసు కూడా ఇక్కడ ఆదాం. రైట్. ఇప్పుడు అబ్బాయి కూడా ప్రతినిధి ఎవరు? ఆదామే. సో ఆదాము చేయకుండా తింటే బాగుండేది, కానీ ఆదాము కూడా ఏం చేశాడు? ఆదాము కూడా పాపం చేశాడు. కాబట్టి ఆదాము పాపం చేయడం వల్ల లోకానికి ఏమైంది? మరణం ప్రవేశించింది. అవునా? రైట్. ఇప్పుడు నేను కొన్ని విషయాలను చెప్పాను. పాపం అంటే ఏంటి మీ దృష్టిలో? మీ దృష్టిలో పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమించడం పాపమా? ఆజ్ఞ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఎవరి దగ్గర నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఓకే, దేవుని దగ్గర నుంచి ఆజ్ఞ వస్తుందంటే అది ఎటువంటి అయినటువంటి ఆలోచనలు? మంచిది. ఓకే, ఇంకా ఇంకా ఆజ్ఞ దేవుడి నుంచి వస్తుందని అంటున్నారు. ఎటువంటిది అంటే అది మంచిదే ఉంటుందని అంటున్నారు. ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేయమని చెప్తామండి. మేలు కొరకు. ఎందుకు మంచిది? మన మేలు కొరకే. ఓకే, ఇంకా తప్పుడు పని చేయకూడదు. తప్పుడు నిర్ణయాలు పని తీసుకుంటున్నానంటే అదే దేవుని ఆజ్ఞ వచ్చిన మళ్ళీ ఏం చేయలేము. కానీ దేవుని ఆజ్ఞ ఏంటి? దేవుని ఆజ్ఞ, కట్టడలు, న్యాయవిధులు ఇవన్నీ ఏంటి? దేవుని మాట అని అంటున్నారు. రైట్. దేవుని మాట ఏంటి? దేవుని మాట ఓకే, వాక్యమే. ఇంకా ఒక స్త్రీ ముందు చేయాలని చెప్తున్నాను. ఏంటి? నేను ఒక పని చేస్తాను అన్నట్లు. ఆ పని నేను ఎందుకు చేస్తాను? నాకు దాన్ని చేయాలన్న ఆలోచన వచ్చింది కాబట్టి. ఆలోచన వచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను, చేస్తున్నాను. ఆలోచన రావడం అంటే ఏంటి? నేను ఆలోచించుకోగలనా? నాకు ఫ్రీ వీల్ ఉందా? మీకున్నా ఫ్రీ వీల్? ఉంది. రైట్. ఇక్కడ ఒక పదాన్ని వాడండి. ఏంటది? ఫ్రీ వీల్. బిల్ అంటే సొంతంగా ఆలోచించారు. బిల్ బిల్ అంటే బిల్ బిల్ అంటే ఏంటంటే చేయాలి. చేయాలి. ఓకే, ఐ విల్ డూ దిస్ జాబ్, ఐ విల్ టీచ్, ఐ విల్ గో. ఏంటది? నేను వెళ్తాను అంటే వెళ్ళాలా? లేదు, కానీ వెళ్ళాలన్న ఆలోచన ఉంది. రైట్. వెళ్ళాలన్న ఆలోచన. ఇప్పుడు నేనేమన్నానంటే మీరు దేవుని మాట, దేవుని కట్టలు అని చెప్పారు కదా, దాన్నే మనం ఏమనొచ్చు? దేవుని దేవుని ఆలోచన. దేవుని ఆలోచన మరో పేరేంటి? మరో పేరు దేవుని శిక్షణ. అంతేనా? దేవుని ఆలోచనకి మరో పేరేంటి? దేవుని శిక్షణ. రైట్. ఇప్పుడు ఒకసారి ఆలోచన చదవాలని చేస్తున్నాం. ఆహారం మంచిది, కన్నులకు అందమైన దేవుడు. కన్నులకు ఏ విధంగా ఉంటుంది? అన్నం ఉంది. ఎవరి కన్నులకి? అవ్వ కన్నులకి అన్నం ఉంది. కానీ దేవుని కన్నులకి అది ఏ విధంగా కనబడతా ఉంది? అన్నమైనది కనబడతా ఉందా? లేకపోతే రమ్యమైనది కనబడతా ఉందా?
లేదు. అసలు దేవుని చిత్త ప్రకారము అవ్వ పండు తినాలా? పండు తినాలా? తినకూడదు. అంటే దేవుని చిత్తం ఏంటి? తినకూడదు. మంచి చెడుల వృక్షం వల్లనే వాళ్ళు తినకుండా వేరే వాళ్ళకి వెళ్ళాలి. జీవ వృక్షం అనుకోవడం వాళ్ళు వెళ్ళాలి. అయితే అవ్వేం చేసింది? రైట్. ఇప్పుడు అదే కాకపోతే మీరు 11వ వచనం కదా, దేవుడు వీడు విషయమై శోధింపబడలేడు. శోధింపబడలేడు. ఆయన ఆయన ఎవరిని శోధింపడు. ఎవరిని శోధింపడు. కనుక కనుక ఎవరైనాను శోధింపబడినప్పుడు నేను దేవుడి చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈగబడి మరలు కనుపడిన వాడే శోధింపబడు. అయితే ఈ వాక్యభారం ప్రకారం దేవుడి చిత్తంలో ఏం లేదు? శోధన ఏం లేదు. శోధన ఉంది, కానీ శోధన వాళ్ళు ఏం చేయాలి? గెలవాలన్న ఆలోచన ఉంది. రైట్. శోధన ఉంది, శోధన గెలవాలన్న ఆలోచన ఉంది. కానీ మనుషులు ఏం చేస్తారు? శోధనకు గురై విఫలమయ్యారు. రైట్. కానీ ఆదమ వాళ్ళు ముందు చేస్తుంటే ఏం చేస్తా ఉన్నారు? జగన్ ఒకసారి 11వ వచనం. ఇది అధ్యాయం 3వ అధ్యాయం 11వ వచనం. అందుకు ఆయన నువ్వు దిగంబరిగా ఉన్నావని తెలిసిన వాడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఉపకరణలో తెలివా అని అడిగాడు. అందుకు ఆదాము నాతో ఉన్నప్పుడు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షములు కొని నాకు నేను తింటాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నువ్వు చేసినది ఏమిటని అడగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చి తింటున్నాను. అందుకు దేవుడైన యెహోవా మొదట దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆదాము దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు ఆదాము దగ్గరికి వెళ్ళాడు? ఇందాక చెప్పినట్టు ఆయన ఎవరినే రిప్రజెంట్ చేస్తా ఉన్నాడు? సర్వ మానవాళ్ళనే రిప్రజెంట్ చేస్తా ఉన్నాడు. రైట్. ఇప్పుడు ఇక్కడ యాకోబు గారు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 11వ వచనంలో ఏమని రాయబడుతుంది? దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుడి చేత శోధింపబడుచున్నానని అనకూడదు. కానీ ఇక్కడ ఆదాము గారు ఏం చేస్తా ఉన్నారు? ఏం చేస్తా ఉన్నాడు? ఆదాము గారు శోధింపబడ్డాడు. ఏమంటున్నాడు ఆదాము? నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆయన ఏం చేసింది? మోసం చేసింది. కానీ కీడుని బట్టి మన దేవునే నిందించవచ్చా? నిందించదు. ఎందుకు? మన ఎందుకు కీడించదు? ఎందుకు మనం దేవుని నిందించలేమని అంటున్నాడు? ఆయన శోధింపడి ఎవరిని ఏ విధంగా అంటే ఖచ్చితంగా అలా తినాలి, అలా అవ్వాలని చెప్పేసి దేవుడే అనుకోలేదు. ఆయన ఆలోచనలు, ఆయన సిద్ధం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? మేలుకే మంచుకోరికే ఉంటుంది. అయితే ఇక్కడ దేవుడి దృష్టికి ఏదైతే మంచిదో దాన్ని అభ్యయం చేసింది. తన దృష్టికి ఏదైతే మంచిదో దాన్ని బట్టి చేసిన నిర్ణయాన్ని తీసుకుంది. రైట్. దేవుడికి తినాలని లేకపోతే ఇలా పాపం చేయాలని మన ఆలోచన లేదు. దేవుడు ఏమని కోరుతున్నాడు? ఏమని కోరుతున్నాడు? ఏమని కోరుతున్నాడు? ఏ పండు తినాలని కోరుతున్నాడు? జీవవృక్షం ఫలాన్ని తినాలని కోరుతున్నాడు. జీవవృక్ష ఫలాన్ని తినాలని కోరుతున్నవాడు ఈ పండు తినాలని కోరుకుంటాడు. అసలు అది కోరుకునేవాడు అయితే చెట్టు ఎందుకు పెడతాడు? ఒకటి చెట్టు పెడతాడు.
మన బిల్లు నిర్ణయాన్ని మనకు వదిలేశాడు. ఏం చేశాడు? మనకు వదిలేశాడు. నిర్ణయాన్ని ఏం చేశాడు? మనకు వదిలేశాడు. మన జీవితాల్లో కూడా చాలా వరకు మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మన సొంత ఆలోచన పడుతుంది. మరికొన్ని ఏం చేస్తాము? దేవుని అడిగితే ఇంకేయడానికి పదే సాధ్యపడి చిన్నపిల్లలు ఏదైనా అడిగితే వెంటబడి కొనుక్కున్నాం కదా, అలా దేవుడిని బతికినాడి సాధ్యపడితే ఆయన మనకి ఇష్టపడతాడు. సాధ్యపడితే ఇచ్చేది కొన్ని ఉన్నాయి, సాధ్యపడకుండా ఇచ్చేది కొన్ని. సాధ్యపడకుండానే దేవుడు ఏమి ఇస్తా అంటున్నాడు? ఏమి ఇచ్చేసాడు? ఆల్రెడీ దేవుడు వచ్చి ఫలాన్ని పెట్టి తీసేసుకోపో అని అన్నాడు. కానీ వీడు ఏం చేశాడు? చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇలాగే సొంత నిర్ణయాలు తీసుకోవాలా? దేవుని మీద ఆధారపడి మనం జీవించాలి. ఒకసారి 113వ అధ్యాయంలో చివరి వర్షం. ఆయన బండను నీటి మడుగుతాను, చెప్పుముక్కి రాతి బండను 113 లాస్ట్ వర్డ్. సారీ, ఆయన సంతులేని దానిని చివరి యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనముల అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. ఆయన శాసనాలను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. కానీ అభయం కోరుకుంటే తన సొంత జ్ఞానాన్ని, తన సొంత ఆశను బట్టి ఏమంటుంది? ఆ పని కంటే తనకి వివేకం కలుగుతుందని అంటుంది. కానీ వివేకం ఎక్కడుంది? నిజమైనటువంటి వివేకము ఆయన శాసనాలు అనుసరించడం. ఆయన శాసనాలను అనుసరించడం. ఆయన శాసనం అంటే ఏంటి? ఆయన మాట. ఇందాక చెప్పాను, ఆయన శాసనం, మాట, చిత్తం. ఆయన చిత్తం. ఇప్పుడు పాపం అంటే ఏంటి? పాపం అంటే ఆయన చిత్తాన్ని అతిక్రమించడం. రైట్. ఆయన చిత్తాన్ని తెలుసుకోకపోవడం, ఆయన చిత్తాన్ని తెలిసి కూడా చేయకపోవడమే ఏమంటారు? పాపం. ఒకసారి చివరిగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17. కాబట్టి మేలైన దాన్ని నేనేదో చెయ్యు ఆలకు చేయని వానికి కాదు, మేలైనది చెయ్య నెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది ఏంటో అవ్వదు తెలుసా? తెలుసు. కానీ మేలైనది చేయకుండా అభ్యం చేసింది క్రీడలు చేసింది. కాబట్టి అలా చేయడానికి ఏమొస్తుందంట? పాపము ఏమొస్తుంది? పాపం. ఇప్పుడు పాపం ఎందుకు వచ్చింది? నేనైతే చేయలేదు. ఎవరు చేయలేదు? అవ్వ చేయలేదా? ఓకే, అవ్వ ఆరాధన చేయలేదు. రైట్. ఇప్పుడు మెయిన్ ఏంటి మనకి? దేవుడు చిత్తం చేయలేదు. మెయిన్ ఏంటి? మెయిన్ దేవుని వాక్యం, దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి? ఆయన మాట చేయడం. ఓకే, చేయడం కంటే ముందు తెలుసుకోవడం. రైట్. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఏంటి? వేరే విషయం. అలా తెలిసి కూడా మనం దాన్ని పాటించుకోవడం ఏంటి? పాపం. అంటే మొత్తానికి పాపం అంటే ఏంటి? దేవుని చిత్తాన్ని ఎదిగి కూడా
చేయకపోవడం ఇంకా వెళ్తాం అర్థం రైట్ అందరూ నేర్చుకొని ఉద్దేశాలు ఇంకా చిత్రాన్ని భావన అదే వివేకం అన్నది జ్ఞానం అన్నది మీ ద్వారా మీ అందరూ జీవించడం ఒక శాస్త్రాలను పట్ల అది అనుసరించడం ద్వారా మా జీవితం జరుగుతున్నది ఒక వాక్యం చదివిస్తుంది ఒక వాక్యం ద్వారా మాకు వివేచన జ్ఞానం ఆలోచన అనుజీవనం కలిగించడం పరిశుభ్రాన్ని కోరుకుంటున్నాను తనలో మీరు మాట్లాడే మాటలు మారుదలం మరొకసారి మేము చిత్తాన్ని నెరవేరుస్తున్నాము మీ యొక్క ఆత్మీయతను పొందుతున్నాము అని మరొకసారి గ్రహించుకొని పరీక్షించుకుంటున్నాము జీవించుకోవడం యొక్క ప్రయాణం మరియు వాళ్ళు కలిగించుకునే మరియు తెలిసి కూడా అదే విషయాన్ని మా ఇళ్ళలో చదివిస్తుంది మీకు ఇష్టమైన కార్యంలో అని వాళ్ళ పాపం చదివిస్తున్నాను అటువంటి విషయాలు చేయకుండా మాట్లాడి ఒక పిల్లలు పరిపూర్ణ అదే వాక్యాన్ని బట్టి అలాగే ప్రొఫెసర్ మాటను బట్టి మన యొక్క జీవితం రక్షణ